శుభోదయం మిత్రులందరికీ కూడా. ఈరోజు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అందరూ చెప్తూ ఉన్నారు. స్నేహం బలపడాలంటే దానికి ఒక సూత్రం చెప్తున్నారు. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చేవ షడిధ్వం ప్రీతి లక్షణము అని. ఇది ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే దాని తాత్పర్యం దదాతి ప్రతిగృహ్ణాతి, ఇవ్వాలి తీసుకోవాలి. గుహ్యమాఖ్యాతి పృచ్చతి, రహస్యం ఉంటే చెప్పాలి, రహస్యం తెలుసుకోవాలి. భుంక్తే భోజయతే చేవ, భోజనం పెట్టాలి, మనం అక్కడ భోజనం చేయాలి కూడా. ఇలా చేసినప్పుడు ఆ యొక్క స్నేహానికి ప్రీతి, ఆ స్నేహం బలపడడానికి కారణమవుతుంది. ఇంకో శ్లోకం ఏం చెప్తారంటే దర్శనే స్పర్శనే వాపి భాషనే భావనే తథా యత్ర ద్రవం అంతరంగం సస్నేహ ఇది కథ్యతే. ఇది స్నేహానికి బలం చేకూరుస్తుంది అని చెప్పారు. ఎవరైతే చూసినప్పుడు కానీ, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావం ఆలోచించినప్పుడు ఆనందం కలుగుతుందో, వారి గురించి ఆనందం కలుగుతుందో అది స్నేహానికి సూచిక అన్నారు. అందుకని ఈరోజు అలాంటి స్నేహితులందరూ కూడా నాకున్నారు. చాలా సంతోషం. మీ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మా స్నేహితులందరికీ ప్రత్యేకంగా.